అండి అందరికీ. ఈరోజు నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతారన్నమాట. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఫస్ట్ మార్నింగ్ లేవగానే 1 or 2 గ్లాసెస్ వామ్ వాటర్ అయితే తాగేసేయండి. దీని నుంచి ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీను బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. రోజు కంపల్సరీ మీకు ఏది కుదిరితే అది మెడిటేషన్, వాకింగ్, యోగా, ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ మీ ఇష్టం, ఎలాంటివి కావాలంటే మీకు ఎలాంటివి కుదిరితే అలాంటివి కంపల్సరీగా రోజు 30 మినిట్స్ అయితే ఇవన్నీ చేయాలి. మీకోసం మీరు 30 మినిట్స్ అయితే స్పెండ్ చేసి ఇవైతే చేయండి. రన్నింగ్ చేయండి, లేదా వాకింగ్ చేయండి, లేదంటే ఎక్సర్సైజ్ చేయండి. ఏదో ఒకటైతే డెఫినెట్గా మీరు చేయాల్సిందే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే. రోజు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే డే ఫుల్ మన బాడీ అయితే యాక్టివ్గా, రిఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. ఇదైన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు ఏం చేస్తారంటే మీరు ఎవ్రీ డే ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తాగడానికైతే ట్రై చేయండి. దీని నుంచి ఏమవుతుందంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది బర్న్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. డీటాక్స్ డ్రింక్స్ అనేది చాలానే ఉన్నాయి, మీ ఇష్టం. హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకొని అదొకటి, లేదా హ్యాష్ గర్డ్, లేదా కుకుంబర్ జ్యూస్, లేదా ఏదైనా గ్రీన్ వెజిటేబుల్స్ జ్యూస్, ఏబీసీ జ్యూస్, ఏదైనా పర్వాలేదు డీటాక్స్ డ్రింక్ అయితే. ఇలా ఏదో ఒక డ్రింక్, డీటాక్స్ డ్రింక్ తాగినట్టయితే బాడీలో పేరుకుపోయిన కొవ్వు అనేది కరుగుతుందన్నమాట. ఇంకా ఎవరికైతే కాఫీ, టీ అలవాటు అయితే ఉందో వాళ్ళైతే కాఫీ, టీ అనేది మానేసేసి దాని ప్లేస్లో గ్రీన్ టీ అయితే స్టార్ట్ చేయండి. గ్రీన్ టీస్లో చాలానే వెరైటీస్ ఉన్నాయి, మీ ఇష్టం. మీకు ఏది నచ్చినట్టయితే ఆ గ్రీన్ టీ అయితే డైలీ అయితే తాగండి. దీని నుంచి కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. చాలామంది నేను సన్నగా కావాలి అనేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఆ తప్పు అయితే చేయొద్దండి. బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడే కానీ స్కిప్ చేయకూడదు. మార్నింగ్ టైం ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో మార్నింగ్ ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా మార్నింగ్ పూట ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫాలో అయ్యే చిన్న ట్రిక్ అయితే చెప్తాను, ఇది మీకు యూస్ కావచ్చు. ప్లేట్ ఉంటుంది కదా, అది పెద్దది కాకుండా స్మాల్ ప్లేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ స్మాల్ ప్లేట్లో రోజు తినడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ స్మాల్ ప్లేట్లో కొంచెం ఫుడ్ పెట్టుకున్నాను, అది ఎక్కువగా అనిపిస్తుంది. సో మనకేమనిపిస్తుందంటే ఎక్కువ తినేస్తాను అని అనిపిస్తుంది. నాకైతే అట్లానే అనిపిస్తుంది. చిన్న ప్లేట్లోనే కొంచెం ఎక్కువ పెట్టుకొనేస్తాను, దాన్ని అయితే తినేస్తాను. అదే పెద్ద ప్లేట్ అయితే మనము ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. చిన్న ప్లేట్లో అయితే కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం తినడం అలవాటు చేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం అయితే కష్టం అవుతుంది. సో కంటిన్యూస్గా వెయిట్ లాస్ అయ్యే వరకు ఇది ట్రై చేస్తూ ఉంటే ఇది అలవాటు అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన స్లీప్ ప్యాటర్న్ అనేది బాగుండేలా చూసుకోండి. చాలామంది నిద్రపోరు, సరిగ్గా పోయేలేదు. 6 అవర్స్, 5 అవర్స్, లేదా నైట్ ఎప్పుడో పడుకునేది, మార్నింగ్ ఎప్పుడో లేచేది, ఇది చేస్తారు. దీని నుంచి వెయిట్ లాస్ అనేది అయ్యేది చాలా కష్టం. ఎవ్రీ డే కంపల్సరీగా 8 అవర్స్ నిద్ర అయితే మనిషికి ఉండాలి. సో 7 to 8 అవర్స్ ఎవ్రీ డే నిద్రపోయేలా ప్లాన్ అయితే చేసుకో. ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఏమైతే బయట నుంచి ఎప్పుడు అలవాటు అయిపోయి ఉంటుందో అవన్నీ కంపల్సరీగా స్కిప్ చేయాలి. సో ఎవ్రీడే నేను ఇంత చెప్పిన వాటినన్నిటిని మీరు కనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్గా వెయిట్ లాస్కి అయితే హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇంతే అండి ఈ వీడియో. ఇంకా నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి.